నా పేరు వెంకట్ బంజారా, గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుని. అదేవిధంగా లంబాడి హక్కుల పోరాట సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పాత్రికేయుల మిత్రుల సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి మా కార్యక్రమానికి లైవ్ మరియు టెలికాస్ట్ చేస్తున్న సోదరులకు, మీడియా మిత్రులకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో నంగారాబేరి లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గణేష్ నాయక్ గారు, అదేవిధంగా లంబాడి హక్కుల పోరాట సమితి మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పున్నీబాయ్ నాయకత్వం వహిస్తూ, మరి ఇదే కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనితాబాయి, అదేవిధంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దేవీబాయి, అదేవిధంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి అచ్చిబాయి, అదేవిధంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు వసంతాబాయి, అదేవిధంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ పరశురామ్ నాయక్ గారు, అదేవిధంగా అందరితో పాటు ఇక మహిళా నాయకత్వం కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి ఇవాళ ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత లంబాడీల బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఆనాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి 2 సార్లు లంబాడీలో ఓట్లేసి గెలిపించడం జరిగింది. మరి 2 సార్లు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని గెలిపించిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ వస్తే లంబాడీల బతుకులు మారుతాయి, తండాల స్థితిగతులు మారుతాయి అని చెప్పేసి మరి చేయి గుర్తుకు ఓటేయాలని చెప్పేసి మా తాత ముత్తాతలతో పాటు తండాల్లో ఉన్న లంబాడి ఆడపడుచులు అందరం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో తీసుకురావడం జరిగింది. మరి అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే ప్రజాపాలన తీసుకొస్తా ప్రజల ముందు ఉండా అని చెప్పేసి మరి ఇవాళ గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లంబాడీలను మోసపరుస్తూ, లంబాడీలను కించపరుస్తూ, లంబాడీలను రాజకీయంగా అనగదొక్కాలనే ఆలోచనలో విధానంలో భాగంగానే మరి ఇవాళ 16-18 నెలలు గడుస్తూ ఉన్నా కూడా 10% ఉన్న లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకుండా 10% ఉన్న లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నాడు. మరి రేపో ఎల్లుండో మరి మంత్రివర్గ విస్తరణ ఉంది. మరి ఈ మంత్రివర్గ విస్తరణలో లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకుండా మాత్రం రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క అంతు చూస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ కొడంగల్లో రేవంత్ రెడ్డి గెలిచిందంటే దానికి కారణం లంబాడీలు. ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో సుమారు ఒక 40,000 మంది లంబాడీ ఓటర్లు ఉంటారు. మరి ఈ లంబాడీలు అక్కడ ఉన్న అన్ని తండాల్లో ఉన్న లంబాడీల్లో ఆడపడుచులు అన్నదమ్ములు అందరం కలిసి ఏదైతే రేవంత్ రెడ్డిని అక్కడ ఎమ్మెల్యే గెలిపించడం వల్లనే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయిండు. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకుండా ఏదో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 30 లక్షల మంది ఉన్న లంబాడీలను కాదని చెప్పేసి 3 లక్షల మంది ఉన్న ఏదైతే కోయ సామాజిక వర్గానికి చెందిన సీతక్కకు మంత్రి పదవి ఇస్తూ లంబాడీలను కించపరచడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే జాతీయ కాంగ్రెస్ నాయకులైన రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, అదేవిధంగా మనం నూతనంగా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షులైన మహేష్ కుమార్ గారు మీరు ఆలోచించాలి. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే మనమందరం ఒకటే. నువ్వు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పిసిసి అధ్యక్షుడు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించు. లంబాడీలు 10% ఉన్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గౌడ్స్ ఎంతమంది ఉంటారో లంబాడీలు అంతమంది ఉన్నారు. కాబట్టి ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధాన కారణం ఇవాళ లంబాడీలు. ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు, ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం, ఈ నియోజకవర్గాల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి ఈ 3 జిల్లాలో ఉమ్మడి 3 జిల్లాలో అత్యధికంగా లంబాడీలు ఉంటారు. ఈ లంబాడీలు
కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటు వేయడం వల్లనే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించాలి. ఒకవేళ లంబాడి సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వకుంటే ఖచ్చితంగా ఇదే లంబాడీలు కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో గద్దె దింపుతారు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎంపీ ఎమ్మెల్యేలను తండాలకు వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పులతో స్వాగతం పలుకుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ఉద్యమ నాయకులు లంబాడ హక్కుల పోరాట సమితి గిరిజన విద్యాసంఘ వ్యవస్థాపక అధ్యక్షులు గణేష్ నాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చినటువంటి ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ ఎస్బీ అధికారులందరికీ సామాజిక ఉద్యమం తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు నంగారాబేరి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి లంబాడి హక్కుల పోరాట సమితి మహిళా విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు పూనిబాయి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహిళా విభాగం అనిత గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి మహిళా విభాగం ఏదైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చి 22 నెలలు గడుస్తున్నది, మా లంబాడి బిడ్డలకు ఇప్పటి వరకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం మేలుకొని జూన్ 8వ నాడు గాంధీ భవన్ ముందు గాజులతో చీరలతో నిరసన కార్యక్రమం చేపట్టడానికి ఈ యొక్క పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఈ విలేకరుల సమావేశంలో నేను చెప్తుంది ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మొన్న జరిగిన ఎన్నికల్లో లంబాడి బిడ్డలు బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే గతంలో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ చేసినట్టు చేస్తుందనే ఒక కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో మీకు ఓటేసి గెలిపించి గద్దెనెక్కిచ్చిరు. అదే కొడంగల్ ప్రాంతంలో ఇవాళ నాయకత్వం ఏదైతే ఎమ్మెల్యేగా నాయకత్వం వహిస్తున్నటువంటి మన కొడంగల్ కాన్స్టిట్యున్సీలో 45% మా గిరిజన లంబాడి బిడ్డల ఓట్లు వేస్తే అధికారంలో వచ్చిన ముఖ్యమంత్రి ఇలా మమ్మల్ని రాజకీయ పరంగా అనగదొక్కాలని చూస్తే ఊరుకునే పరిస్థితి లేదని చెప్తున్నాం మిత్రులారా. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి 22 నెలలు గడుస్తున్నా కూడా మా లంబాడీలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించలేదు. కాబట్టి నేను సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఒకే అప్పీల్ చేస్తున్నా. మొన్న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసినట్టు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అన్ని కులాలకు మేము న్యాయం చేస్తామని చెప్పేసి ప్రకటన చేయడం కాదు. మీరు అంటున్నారు కదా ఢిల్లీలో ఏదైతే ఎస్సీ కులానికి ఎస్సీ మంత్రి వర్గానికి ఎస్సీ మంత్రి నిర్వహిస్తాం, గిరిజన శాఖకు సంబంధించినటువంటి గిరిజన వాళ్ళని నియమిస్తాం, బీసీ సంక్షేమ శాఖ బీసీ, ఇన్ని కులాలను కలుపుకొని శాఖల వారీగా మేము మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రకటన చేయడం కాదు, మీరు ఆచరణలో పెట్టి దీన్ని అమలు చేయాలని చెప్పేసి ఇలా ఎల్హెచ్పిఎస్ డిమాండ్ చేస్తుంది. నేను అంటున్నా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు స్పందించి తక్షణమే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దించమంటున్నా. నేను సీఎం పదవి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తక్షణమే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ స్పందించి ఆ పీఠం నుంచి, ఆ కుర్చీ నుంచి ఆయన దింపాలి. మా లంబాడి పీఠ ఎమ్మెల్యేలను సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు డిమాండ్ చేస్తున్నాం ఈ అంశం అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని కులాలకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమైండు అంటున్నాను. వీళ్ళు అంటారు ఒక్క వ్యక్తికి ఒకటే శాఖ ఉండాలని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ 16 శాఖలు సీఎం దగ్గర పెట్టుకుండు. విద్యాశాఖ కావచ్చు, గిరిజన శాఖ కావచ్చు, ఇతర శాఖలు కావచ్చు, సీఎం దగ్గర పెట్టుకున్న ఆయన. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇవాళ గిరిజన సంక్షేమ హాస్టళ్ళు కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇప్పటి కూడా రాని పరిస్థితి. ఇవాళ విద్యార్థులు చదువుకున్నటువంటి బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు యజమానులు సర్టిఫికేట్ ఇవ్వలేక ఇలా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మా గిరిజన శాఖ మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరికైనా ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు.
కానీ గిరిజన శాఖ లంబాడీలకు ఇవ్వాలని చెప్పేసి నంగారాపేరి లంబాడకుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. ఇలా ఆదివాసీ బిడ్డ అయినటువంటి మా సీతక్క, మా ఎస్టీ సామాజిక వర్గ సీతక్కకు మీరు పంచాయతీ శాఖ ఇచ్చారు, మేము స్వాగతిస్తున్నాము. అదే తరహాలో మా లంబాడీ బిడ్డలకు కూడా మీరు గిరిజన శాఖ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒకవేళ లంబాడీలకు రేవంత్ రెడ్డి ఇచ్చే ఆలోచన లేదని చెప్పి మాకు స్పష్టంగా తెలుసు. కాబట్టి మాకు కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి మాత్రమే మాకు కావాలి. సీఎం పదవి ఇవ్వకపోతే రేపు జూన్ 8వ తేదీ నాడు గాంధీ భవన్ని ముట్టడిస్తాం. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆలోచించుకోండి. మీరు అనుకుండొచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంతో పాటు భారతదేశం మొత్తం మా లంబాడీ బిడ్డలను జాగృతం చేస్తాం, మా శత్రువు కాంగ్రెస్ పార్టీ మన శత్రువు అని చెప్పేసి. కాబట్టి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆలోచించుకొని తక్షణమే రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీ నుంచి దింపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. దింపి మా లంబాడీ బిడ్డను ఆ సీఎం పదవిలో కూర్చోబెడితే అన్ని కులాలకు న్యాయం చేసి చూపిస్తాం. మేము అన్ని కులాలకు న్యాయం చేసి చూపిస్తాం. ప్రతి శాఖకు కావలసిన బడ్జెట్ ఇస్తాం, వాళ్ళ అభివృద్ధి చేస్తాం. వాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య లేకుండా పరిష్కరించే దమ్మున్నటువంటి జాతి ఏది ఉందంటే లంబాడీ జాతి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. మేము ఓటేసాం కాబట్టి అడుగుతున్నాం, మేము ఓటేసాం కాబట్టి ఇలా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా డిమాండ్ చేస్తున్నాము రేవంత్ రెడ్డిని దింపమని చెప్పి. మా పోరాటం రేవంత్ రెడ్డి దింపడం కోసమే మా పోరాటం. మా గిరిజన మంత్రి ఇయ్యారని మాకు తెలిసిపోయింది. కానీ మేము రేవంత్ రెడ్డి సీఎంని దింపే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతాం. ప్రజలందరినీ బయటికి రప్పిస్తాం. కాంగ్రెస్ నాయకులను తండాల్లో తిరగనీయమంటున్నాం మేము. రేవంత్ రెడ్డి, రేపు నువ్వు యాదగిరిగుట్ట ఎట్లా వస్తావు నేను చూస్తా. నువ్వు యాదగిరిగుట్ట 6వ తారీఖు ఎట్లా వస్తావు నేను చూస్తా. రేవంత్ రెడ్డి వందలాది మంది లంబాడీ బిడ్డలను నీ కాంగ్రెస్ కాండవా వేసుకొని లోపల ఉంటాం. నీ సభ మీద, నీ మీద ఏం చేయాలో చేస్తామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం. లంబాడీలంటే రేవంత్ రెడ్డికి ఇంత చుల్కమా? లంబాడీలంతా రేవంత్ రెడ్డి పట్టించుకోడా? అంటే రేవంత్ రెడ్డి లంబాడీలు ఏం చేయరు అనుకుంటవచ్చు, కానీ లంబాడీలతో పెట్టుకున్నటువంటి కేసీఆర్ని అడుగు, లంబాడీలతో పెట్టుకున్నటువంటి కేసీఆర్ని అడుగు. ఇదే కేసీఆర్ లంబాడీలు ఏకపక్షంగా ఓడించినాం. ఆయన కూడా అధికారం తెచ్చింది మేమే. కాబట్టి రేవంత్ రెడ్డి ఆలోచించుకొని రేపో మాపో ఈ మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నది కాబట్టి అందులో మేము లంబాడీలకు గిరిజన శాఖ ఇస్తున్నామని చెప్పేసి 24 గంటలలో రేవంత్ రెడ్డి ప్రకటన చేయాలి. రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తాడా, వాళ్ళ సోనియా గాంధీ ప్రకటన చేస్తుందా, రాహుల్ గాంధీ ప్రకటన చేస్తాడా, లేకపోతే ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ వచ్చినటువంటి నటరాజన్ నిన్న నుంచి మొదలు పెట్టింది ఒక్కొక్క ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మీటింగ్ పెడుతుంది ఆమె. కాబట్టి నటరాజన్ గారు కూడా మీరు స్పందించండి అమ్మా, మా లంబాడీలకు తెలంగాణలో అన్యాయం జరుగుతుంది కాబట్టి మాకు గిరిజన శాఖ ఇచ్చేటట్టు లేరు కాబట్టి నువ్వు స్పందించి మీ ఢిల్లీ నాయకత్వాన్ని ఒప్పించి లంబాడీలకు కూడా ఒకసారి ముఖ్యమంత్రి పదవి ఇస్తే వాళ్ళ పరిపాలన ఎట్లా ఉంటుందో కూడా ప్రజలు చూస్తారు, మీరు చూస్తారు. కాబట్టి మాకు ముఖ్యమంత్రి పీఠం కావాలని చెప్పేసి రేపు జూన్ 8వ తేదీ నాడు గాంధీ భవన్కి లక్షలాది మందిగా వస్తున్నాం. మేము మహిళలతో వస్తున్నాం. ఆల్రెడీ మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో LHPS మహిళా విభాగం నాయకులతోని, యువజన విభాగం నాయకులతోని, విద్యార్థి నాయకులతోని, అదేవిధంగా LHPS ఉన్నటువంటి నాయకులతో మాట్లాడినాం. మాకు ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లాల్లో అన్ని మండల వారీగా మా కమిటీలు ఉన్నాయి కాబట్టి అత్యధిక జనాభా ఆడికెళ్ళి తరలిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా మేము స్వాగతిస్తున్నాం అంటున్నారు. ఇలా కొత్తగూడెంలో కానీ, ఖమ్మం జిల్లాలో కానీ, జనగాం జిల్లా, మహబాదు, హనుమకొండ ఈ ప్రాంతంలో మా వాళ్ళు ఉన్నటువంటి మా లంబాడి LHPS బలంగా ఉన్నటువంటి కమిటీలను ట్రైన్ ద్వారా, బస్సుల ద్వారా, లారీల ద్వారా మీరు తప్పించుకొని, పోలీసులు అరెస్ట్ చేస్తే కూడా తప్పించుకొని రావాలి. మీరు 10 మందిగా రావాలి. గాంధీ భవన్ దాదాపు 1000 మందితోని గాంధీ భవన్ని కబ్జా చేయాలి లంబడోళ్ళు. అప్పుడు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి నటరాజన్కు, ఆయన PCC ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు అప్పుడైనా సిగ్గు వస్తుంది వాళ్ళకు. అంటే లంబాడీలతో పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని సిగ్గు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రావాలని చెప్పేసి మేము పిలిపిస్తున్నాం మిత్రులారా. కాబట్టి దీని మీద రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి. ఇన్ని రోజులు ఓపిక పట్టినాం, రేవంత్ రెడ్డి లంబాడీలకు గిరిజన శాఖ ఇచ్చి న్యాయం చేస్తాడేమో అని చెప్పి ఓపిక పట్టినాం. కానీ మాకు రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు. కాబట్టి ఇలా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ డిమాండ్ చేస్తున్నాం, అమ్మా మీకు కూడా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గిరిజన ఎమ్మెల్యే ఎవరినో ఒకరినో సీఎం పీఠం ఎక్కించు, మా పరిపాలన కూడా చూడాలి కదా సోనియా గాంధీ.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చూడాలి కదా. మేము ప్రేమిస్తాం ప్రజలను, మా దగ్గర కపట ప్రేమ ఉండదు. అన్ని కులాల వారు మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు అని చెప్పి భావించి అందరికీ సామాజిక న్యాయం చేసే సత్తా మా లంబాడి జాతికి ఉన్నది. మేము ఆర్థిక పరంగా కూడా బలంగా ఉన్నాం, తెలివిలో కూడా బలంగా ఉన్నాం, చదువులో కూడా బలంగా ఉన్నాం. కాబట్టి సోనియా గాంధీ ఒక్కసారి లంబాడీలకు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇవ్వకపోతే నీ గాంధీ భవన్ కబ్జా చేస్తాం. అప్పుడు లంబాడీలు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య యుద్ధం జరుగుతుంది. తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ బయటికి తీసుకొస్తాం. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా మాకు సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా గిరిజన ఎమ్మెల్యేలు, మా టైకార్లు చైర్మన్లు వీళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడలేక వాళ్ళు ఏమంటారు అంటే, తమ్మి మేము పార్టీలో ఉన్నాం రాబాయ్, మేము మాట్లాడితే రేపు మాకు పార్టీ సస్పెండ్ చేస్తుంది, కాబట్టి మీరు సంఘ నాయకులు మాట్లాడండి, మీకు మేము ఉంటాం, మీరు జైలు పోయినా తీసుకొస్తాం, మీకు ఏం కావాలో చేస్తామంటే ఖచ్చితంగా అన్న మన జాతికి అన్యాయం జరుగుతున్న విషయం వాస్తవం. కాబట్టి కాంగ్రెస్ ఏదో చేస్తుందని ఓటేసినాం, కానీ ఇదే కాంగ్రెస్ లంబాడీలను రాజకీయ పరంగా బొందబెడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బొందబెట్టడానికి లంబాడీ బిడ్డలుగా మేము కంకణం కట్టుకున్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం దిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. లంబాడీ బిడ్డలను సీఎం పది ఇచ్చే వరకు సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద కూడా ధర్నా చేస్తాం. అవసరమైతే ఢిల్లీలో ఉన్న వీళ్ళ భవన్ ఉంది, గాంధీ భవన్ కొత్తగా కట్టిరు, అది కూడా ఆడ పోయి కూర్చుంటాం. సోనియా గాంధీ మాకు ప్రకటించే వరకు, సీఎం లంబాడీలు తెలంగాణలో అని చెప్పి ప్రకటించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. కాబట్టి మిత్రులారా, మీరు అందరూ మాకు సపోర్ట్ చేయాలి. రేపు జూన్ 8వ తేదీ నాడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా గాంధీ భవన్ దగ్గర రండి. మా లంబాడీ బిడ్డలు మేము అందరం వస్తున్నాం. ఖచ్చితంగా ఒకటే అంటున్నాం, మేము కొట్టేది లేదు, ఏం చేయం, గాంధీ భవన్ కూడా డ్యామేజ్ చేయం, అందులో కూర్చుంటాం. అందులో కూర్చొని ఆన్నే పోయి పెడతాం, ఆన్నే అన్నం వండి మేము ఓటేసాం కాబట్టి అడిగే హక్కు మాకున్నది అంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఓటు మేము వేసినాం కాబట్టి మేమే అడుగుతున్నాం. మీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసేటువంటి ముఖ్యమంత్రి మాట చెప్పిండు, లంబాడీలను చీటింగ్ చేసి ఓటేసుకుండు. కాబట్టి ముఖ్యమంత్రి మీద డీజీపీ గారు చెప్తున్నా, అయ్యా డీజీపీ గారు, లంబాడీలను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి మీద ఎస్సీ అట్రాసిటీ చేసి ఆయన జైల్లో పెట్టమంటున్నారు రేవంత్ రెడ్డికి. నేను అంటే తిడితే కాదు, కొడితే కాదు, మోసపడ్డ లంబాడీలం మేము, రేవంత్ రెడ్డి చేతిలో మోసపడ్డ లంబాడీలం మేము. కాబట్టి మేము ఆయనను సుమోటుగా తీసుకొని రేవంత్ రెడ్డి మీద ఎస్సీ అట్రాసిటీ పెట్టి ఆయనను జైల్లో పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మా బాధ ఒకటే, మా లంబాడీలను మంత్రి పదవి ఎందుకు ఇయ్యరు, నువ్వు ఇచ్చేటట్లేవని మాకు తేలిపోయింది. కాబట్టి మాకు ఇప్పుడు గిరిజన శాఖ కాదు, మాకు కావాల్సింది ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి కుర్చీ లంబలోని కావాలి. అప్పుడు మా పరిపాలన మేము చూపిస్తామని చెప్పేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి మేము విన్నపిస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పోలీసు వాళ్ళు మమ్మల్ని ప్రెస్ మీట్ పెడతామంటేనే రాత్రి నుంచి ఫోన్లు, అన్న మీది ఇయ్యాలనే ఉంది అంత గాంధీ భవన్ అని ఫోన్ చేస్తారు. కాబట్టి మా కార్యకర్తలు మేము భయపడం. కేసీఆర్ ఉన్నప్పుడు 270 సార్లు ప్రగతి భవన్ ముట్టడిస్తాం రిజర్వేషన్ కోసము, గిరిజన తండాలు గ్రామ పంచాయతీ కోసం. ఇప్పుడు మా వాళ్ళకు కావాల్సింది మంత్రి పదవి కాబట్టి ముఖ్యమంత్రి కోసం కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం. మిత్రులారా, ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర మహిళా విభాగం నాయకత్వాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మిత్రులారా, ఇప్పుడు మహిళా విభాగము రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు పూనిబాయి గారి నిమిషం మాట కొడుతున్నాం. నా పేరు పున్నిబాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి, పెద్దోళ్ళకి, చిన్నోళ్ళకి అందరికీ నా నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు. మేమేమంటున్నామంటే, మాకు మంత్రి పదవి కావాలని ఈడిదాకా మేము పోరాడుకుంటూ వస్తున్నాము. కాబట్టి మేము ఎంత దాకైనా పోరాడేదానికి కూడా సిద్ధం. మాకు మంత్రి పదవి ఇచ్చిన దాకా వదిలిపెట్టేదే లేదు. ఎందుకంటే మేము ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాము ఇస్తారని, కానీ ఇవ్వట్లేదు. ఇదే చీర పట్టుకొని గాంధీ భవన్ మీద పోయి ధర్నా చేయడానికి కూడా సిద్ధమే ఉన్నాము.
మహిళలతోటి 500 మందితోటి కూడా వెళ్ళడానికి కూడా సిద్ధం. కానీ నీ ఆస్తి అడుగుతలేము, నీ అంతస్తు అడుగుతలేము, మాకు ఒక మంత్రి పదవి కావాలని అడుగుతున్నాము. అయ్యా దొర, మేము ఎందుకు అడుగుతున్నామంటే మాకు కూడా మా కులానికి కూడా ఒక మంత్రి పదవి కావాలని మేము కోరుకుంటున్నాము. నువ్వు ఎంత దాకా తెగిస్తే మేము కూడా ఎంత దాకైనా తెగించేదానికి కూడా సిద్ధమే. మహిళలతోటి వచ్చి కూడా గాంధీ భవన్ మీద నిరసన ధరణ చేయడానికి కూడా సిద్ధం. ఏంటంటే మీకే హక్కు ఉంది, మాకు హక్కు లేదా? నడవనికి కూడా మాకు కూడా హక్కు ఉంది, మేము కూడా పోరాడేదానికి కూడా సిద్ధం ఉన్నాం. ఎంత దాకా వెళ్ళాలంటే కూడా సిద్ధం, ఎంత దాకా పోవాలంటే కూడా మాకు సిద్ధమే ఉన్నాము. కానీ వదిలిపెట్టే సమక్ష లేదు. ఇదే నువ్వు మంత్రి పదవి ఇవ్వకుంటే ఇదే చీర నీకు గట్టిస్తాం రేవంత్ రెడ్డి, ఇది మాత్రం ఖబర్దార్ గుర్తుపెట్టుకో అంటున్నాము. ఎందుకంటే మహిళలు బయటికి వెళ్తే కూడా ఆగే పరిస్థితి కూడా లేదు. దేనికైనా సిద్ధం, దేనికైనా రెడీ మేము. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నకు ధన్యవాదాలు. హలో, వేదిక మీద కూర్చున్న అన్నలకి అక్కలకి ధన్యవాదాలు. మాది ఖమ్మం జిల్లా రాష్ట్ర మహిళా కార్యదర్శి జూత్వాడ. అయితే ఇవాళ మాకు గిరిజనులకి ముఖ్యమైన మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి మీద ధర్నా చేస్తున్నాం. ఇవాళ 29వ తారీఖు రేవంత్ రెడ్డికి చీర జాకెట్ పంపిణీ చేస్తున్నాం. 8వ తారీఖు మాత్రం గిరిజన ఎమ్మెల్యేలకు కూడా చీర జాకెట్ పంపిణీ చేస్తున్నాం అని గాంధీ భవన్ మీద. ఇక్కడికి వచ్చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీడియా మిత్రులు సోదరులందరికీ, మా అన్నలకు, గిరిజన విద్యార్థి సంఘం ఎల్ఎస్పిఎస్ వారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ మేము ఎందుకు జరుపుకుంటున్నామంటే, నేను మా లంబాడి భాషలోనే మాట్లాడతానా. ఎందుకంటే మా భాషకు ఒక లిపి లేదు, మాకు ఒక గుర్తింపు లేదన్నట్టు మాకు పక్కకు తోసేసిన అందరికీ నేను నా భాషతో సమాధానం ఇస్తున్నాను. आता आमेले जे मारगोर भाई भी आवना मारगोर समाजेना सेन मार दल भरी रामी रामी छ जय सेवालाल भैया मीडिया मित्रुलेन भी जय सेवालाल. रेवंत रेड्डी अण्णा तार हाथे हेड छ जे तू रकाड मेलो जे तार हाथे हेड छ जे चमचा गालू लेना एक वात देवीबाई कायं कैरीज गो तू मालूम करला अण्णा कसेन करंक तो हमें ना మంత్రి పదవి చాణుకతానికి దాదాపు 6-8 నెలల నుంచి మేము పోరాడుతున్నామన్నా. ఎందుకంటే మా లంబాడి జాతికి ఒక న్యాయం అనేది జరగాలన్నది మా ఉద్దేశం. మా లంబాడి జాతికి ఒక గుర్తింపు అనేది ఉండాలని మా ఉద్దేశం. మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారికి, మీ ఎమ్మెల్యే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన మాకు సంతోషమే. కానీ మాకు ఒక గుర్తింపు, మా ఓటులకు ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఒక సవాలు విసురుతున్నాం మేము ఈరోజు. ఎందుకన్నా మా జాతికి అంత పక్కకు తోసేసిన మాటలన్నీ మీ దగ్గరే జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గిట మా జాతికి ఒక న్యాయం అనేది జరగలేదు. అందుకోసమే ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము. అన్న వాళ్ళు చాలా రోజుల నుంచి మీరు ఒక ప్రోగ్రాం పెట్టాలమ్మా, మీరు ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి అంటా ఉంటే ఏమో అన్న ఇస్తారేమో అని చెప్పేసి మేము ఇన్ని రోజులు కొంచెము వదులుకున్నాము. కానీ ఇప్పుడు వదులుకునే పరిస్థితి లేదన్నా. ఎందుకంటే మేము ఎంత దాకా అయినా మేము పోరాడటానికి సిద్ధంగానే ఉన్నాము. 8వ తారీఖు రాబోయే జూన్ 8వ తారీఖు మేము గాంధీ భవన్ ముట్టడికి చీరా జాకెట్తో మీ ముందుకు వస్తూ ఉన్నామన్నా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మాటని, మా జాతిని, మా లంబాడి భాషని మీరు గుర్తిస్తారని ఇన్ని రోజులు మేము ఎదురు చూసినాము.
అందుకే ఈరోజు మీరు న్యాయం అనేది ఒకటి చేయలేదని చెప్పేసి మేము మీ ముందుకు ఇలా ప్రెస్ మీట్తో సవాల్ విసురుతున్నామన్నా. ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు ఇంతమంది నాకు మంచి అవకాశాన్ని అందించినందుకు, ఈ మాటలు నేను మాట్లాడటానికి సపోర్ట్ చేసిన అన్న వాళ్ళకి అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా అన్న. జై సేవలాల్, జై భీమ్, జై మరామయాడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వసంత, బాణత్ వసంత. నా తోటి మహిళలకు, అన్నదమ్ములందరికీ, నా మీడియా మిత్రులందరికీ పాదాభివందనములు. ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ ఏంటంటే, మనం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి రీజను, ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హయాం వచ్చినప్పటి నుండి మా లంబాడీ హక్కులకు చాలా బాధాకరమైనది ఏంటంటే, మా ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకు ఏ పదవులు ఇవ్వకుండా ఓన్లీ రెడ్డిస్ ఆ క్యాస్ట్ ఫీలింగ్లోనే తను పోతున్నాడు. సబ్జెక్ట్ ఏది మాట్లాడినా కూడా మేము అడిగేది ఏది, జస్ట్ మాకు ఏంటంటే మీ దాంట్లో మా మంత్రి, మాకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వమని అడుగుతున్నాం రేవంత్ రెడ్డిని. కాకపోతే ఆయన ప్రాపర్టీస్ అడగట్లేదు, ఆయన బినామీలు ఏది అడగట్లేదు. నువ్వు ఇచ్చిన హామీలలో మాకు కావాల్సింది ఏంటంటే ఒక సబ్జెక్ట్, మాకు మంత్రి పదవి ఇవ్వండి, లంబాడీలకు మమ్మల్ని గుర్తించండి. మా తండాలలో సర్పంచులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, మా లంబాడీలు ఓటు వేయండి, మీరు గెలిచిండ్రా, మా లంబాడీని ఎందుకు పక్కకు పెట్టారు మీరు? ఈ విధంగా పక్కకు పెట్టడం వల్ల మీకేంటి? మొత్తము ఏ మంత్రులు ఎన్ని శాఖలు ఉన్నాయి, ఆ శాఖలలో మాకు ఒక శాఖ కూడా ఇవ్వలేదు ఎస్టీ లంబాడీస్కు. దయచేసి మీరు యాక్షన్ తీసుకోకపోతే మీ మీద రివెంజ్ మేము డెఫినెట్లీ తీసుకోగలుగుతాము. ఎందుకంటే లంబాడీలను మీరు తక్కువ అంచనా వేయకండి. మేము తలుచుకుంటే మేము ఎన్నో పోరాటాలకు, జైలుకు కూడా పోవడానికి సిద్ధము. మేము దేనికి భయపడేది లేదు. మీకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు మేము చెప్పదలసింది ఒకటి ఏంటంటే, మీరు జూన్ 8కు మీద గాంధీ భవన్ శారీ అండ్ బ్లౌజ్తో మీకు నిరసన తెలపడానికి మేము సిద్ధంగా ఉన్నాము. 1000 మంది మహిళలతో, ఇంకా ఎక్కువనే అవుతారు, తక్కువ కాదు. నువ్వు ఎంతమంది పోలీసు డిపార్ట్మెంట్ని పెట్టుకున్నా, ఎవరిని కూడా మాకు బెదిరించాలని ఎన్ని ట్రై చేసినా మేము బెదిరే వ్యక్తులం కాదు, మేము ఎదిరించి కొట్లాడే వ్యక్తులము. మమ్మల్ని నువ్వు తట్టుకోగలవా రేవంత్ రెడ్డి? అది నువ్వు ముందు నీ ధైర్యం ఉందా లేదా ఒకసారి చూసుకో. మేము హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్. ఈసారి డెఫినెట్లీగా 100% మాకు మంత్రి పదవి లంబాడీలకు ఇయ్యలేదనుకుంటే తర్వాత నీ సీటు కూడా ఉండదు. నువ్వు నెక్స్ట్ ఎలక్షన్లో కాదు కదా, బిఫోరే నువ్వు నీ సీటు మొత్తం వెళ్ళిపోతుంది. ఎందుకంటే మేము జూన్ 8న మేము ముట్టడిస్తున్నాము. దాని ఫర్దర్ నెక్స్ట్ ఎక్కడి దాకైనా మేము పోవడానికి, ఇప్పుడు మేము ఢిల్లీకైనా ఎక్కడి దాకైనా పోవడానికి, మా లంబాడీ హక్కుల గురించి మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. జై సేవలాల్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. చివరగా రేవంత్ రెడ్డి గారు, మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడీ ఎంపీ ఎమ్మెల్యేలు అయితే లేరు. ఎందుకంటే ఇవాళ లంబాడీలు ఓట్లేస్తేనే గిరిజన ఎంపీ ఎమ్మెల్యేలు అయ్యారు. కాకపోతే వాళ్ళు నా ఉద్దేశంలో మహిళల కంటే తక్కువ. అందుకనే 8 నాడు మహిళలతో ఎందుకు పెడుతున్నామంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడీ సంఘాలకు, లంబాడీ ఎంపీ ఎమ్మెల్యేలకు బుద్ధి రావాలని చెప్పేసి ఆడపిల్లలు అంటే మహిళలతోని గాంధీ భవన్కి వస్తున్నాం. గాజులు ప్లస్ చీరలతో వస్తున్నాం. మరి ఎందుకు ఇవాళ ఏదైతే గాంధీ భవన్ ముందు ఖచ్చితంగా ఆ రోజు 1000 నుంచి 2000 మందితో మహిళలు వస్తారు. మహిళలు వచ్చి గాంధీ భవన్ ముందు నిరసన తెలియజేస్తాం. ఎందుకు నిరసన తెలియజేస్తున్నామంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిందంటే దానికి కారణం ఇవాళ లంబాడీలు. ఇదే లంబాడీలు తలుచుకుంటే రాబోయే రోజుల్లో కొడంగల్తో పాటు ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మంలో లంబాడీలు పక్కా ఈ కాంగ్రెస్ పార్టీని ఓడిగడతారు, ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొడతారు. ఇవాళ తండాల్లో ఉన్న యువత ఉద్యోగాలు లేక వాళ్ళు కూడా రాజకీయంగా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి ఇవాళ సాయంత్రం కన్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఆలోచించి రేపట్లోగా లంబాడీలను మంత్రి పదవి ప్రకటించాలి. అదేవిధంగా నామినేట్ పదవుల్లో కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది లంబాడీలకు. మొన్న ఏదైతే నామినేట్ పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే నామినేట్ పదవులు ఇవ్వడం జరిగింది.
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల జనాభా 10%, ఇవాళ రెడ్డి సామాజిక వర్గం జనాభా 4%, ఇవాళ 4%, అదేవిధంగా 10% ఉన్న రెడ్లకు రాబోయే రోజుల్లో రాజకీయ విత్తం జరగబోతుంది. ఆ రాజకీయ విత్తాన్ని మేము కొడంగల్ నుంచి ప్రారంభించబోతున్నాం. అందుకనే 8వ తారీఖు నాడు గాజులు చీరలతో మా ఆడపిల్లలు మహిళలు వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఏదైతే 8వ తారీఖు నాడు సంబంధించిన వాల్ పోస్ట్ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీడియా సోదరులు కవర్ చేయాలని. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మహేష్ కుమార్ గారికి, లంబాడి ఎంపీ ఎమ్మెల్యేలకు మరియు ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ నటరాజన్, రాహుల్ గాంధీ గారికి ఇవో చీరలు పంపుతున్నాం రేపు 8వ తారీఖు గాంధీ భవన్ నుంచి. లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి పదవి కావాలి మాకు. నామినేట్ అన్ని రేవంత్ రెడ్డి కులానికి ఇస్తాం మేమే. మాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే రేవంత్ రెడ్డికి ఏమేమి కావాలో నామినేట్ అన్ని ఇస్తాం మేము. కానీ మాకు కావాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇస్తే మేము న్యాయం చేస్తాం. లంబాడీలకు కూడా అవకాశం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వవు సోనియా గాంధీ, ఎందుకు ఇవ్వవు రాహుల్ గాంధీ అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఒకవేళ కాంగ్రెస్ ఇవ్వలేదనుకో, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో బద్నాం చేస్తాం. భారతదేశం మొత్తంలో తిరిగి కాంగ్రెస్ పార్టీని బంజారా ప్రజలు, లంబాడి ప్రజలు నమ్మొద్దు, ఇది మన జాతిని ద్రోహం చేసే పార్టీ అని చెప్పేసి భారతదేశం మొత్తం ప్రచారం చేస్తాం. కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నది, ఆడ కూడా మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్తాం, వాళ్ళు అక్కడ లొల్లి పెడతారు. అంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రాల్లో పరిపాలిస్తుందో ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ను తగిన గుణపాఠం చెప్పడానికి లంబాడి సన్నిధం అవుతారు. ఇంకో విషయం ఏంటంటే, మా వెంకట్ బంజారా చెప్పినట్టు రేపు సాయంత్రం వరకు ఢిల్లీ హైకమాండా, తెలంగాణ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారు, నటరాజన, మహేష్ కుమార్ గౌడ లంబాడీల ఖచ్చితంగా మేము మంత్రి స్థానంలో చోటు కల్పిస్తామని ప్రకటన చేయాలి. చేయకపోతే రేపు 6వ తారీఖు ముఖ్యమంత్రి వస్తుండగా గుట్ట రా అంటున్నా నేను ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి నీ సైన్యం తెచ్చుకో, నీ పోలీస్ సైన్యం తీసుకొని రా అంటున్నా. ఎంతమంది మేము వేలాది మంది గుట్టల రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా లోపల పోతాం. రేవంత్ రెడ్డి వచ్చే సమయానికి ఆడు ఉంటాం. పోలీసు వాళ్ళని పెట్టుకున్నా కూడా కోడిగుడ్లు టమాటాలతో నిరసన తెలియజేస్తాం. కోడిగుడ్లు టమాటాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి నీకు చేతగా అయితే లేదు, అన్ని కులాలకు న్యాయం చేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రికి చేతనైతే లేదు కాబట్టి నువ్వు రాజీనామా చేయి, మా లమ్మడోని తీసుకుపోయి సీఎం చేసుకుంటాం, అన్ని కులాలకు న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్న ప్రజలారా. 29వ తారీఖు ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగాము, మహబూబాద్ జిల్లాల నుండి అత్యధిక జనాభా తరలి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వస్తాం. మేము ఆల్రెడీ కోఆర్డినేషన్ కమిటీ చేసుకున్నాం. మా ఫోన్ నెంబర్లు ఆ రోజు స్విచ్ ఆఫ్ చేస్తాం, కొత్త నెంబర్లకి వెళ్ళి కోఆర్డినేట్ చేసుకొని మీ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మమ్మల్ని ఏ విధంగా అడ్డుకుంటావో చూస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ మాట ఎందుకు అంటున్నాం అంటే కసితో చెప్తున్నాం. బాధ కలుగుతుంది. రాత్రి పగలు తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే లంబాడీల గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చేసిన న్యాయం మనకు జరుగుతుందని చెప్పుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి మనల్ని ఇట్లా అన్యాయం చేస్తారని చెప్పేసి మేము అనుకోలేరు మిత్రులారా. కాబట్టి ఖచ్చితంగా రేపు జూన్ 8వ తేదీ నాడు గాంధీ భవన్ని కబ్జా చేయబోతున్నాం. శాంతియుతంగా గాంధీ భవన్లో కూర్చొని అన్నం వండుకొని మాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే వరకు అక్కడికి లేచే ప్రసక్తే లేదు. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు పోస్టర్ ఆవిష్కరణ ఉంటుంది. చలో గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం.